సో మ్యూచువల్ ఫండ్స్ లో బెస్ట్ రిటర్న్స్ ఇచ్చేటువంటి టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఇంటి వరకు చూసేయండి. సో ఇవాళ వీటి గురించి మనతో చెప్పడానికి మనతో ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ సాయిరామ్ గారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజు గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. యా, సో మ్యూచువల్ ఫండ్స్ లో బెస్ట్ రిటర్న్స్ వస్తాయని చెప్పి అందరికీ తెలుసు. కాకపోతే సో బెస్ట్ టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ రీసెంట్ టైమ్స్లో కావచ్చు, ఇది ఫ్యూచర్లో రిటర్న్స్ ఇచ్చేటువంటి ఏదైనా ఒక 10 మ్యూచువల్ ఫండ్స్ చెప్పగలరా? సో మ్యూచువల్ ఫండే కాదండి, అసలు నేను ఫస్ట్ లాస్ట్ 10 years నుంచి అసలు ఏ కేటగిరీ ఫస్ట్ వచ్చిందో చూద్దాం. సో మీరు కనుక స్క్రీన్ మీద చూసినట్లయితే కనుక 2015 లో వచ్చేసరికి మిడ్ క్యాప్ యాజ్ అ కేటగిరీ టాప్ లో వచ్చింది. ఇది జనరేటెడ్ 12.6%. లీస్ట్ చూస్తే గోల్డ్ వచ్చింది ఆ ఇయర్, -7.9% వచ్చింది. సో 2016 కి వచ్చేసరికి గవర్నమెంట్ సెక్యూరిటీస్ జనరల్ గా డెట్ రాదనుకుంటారు టాప్, బట్ ఆ ఇయర్ జీసెక్ 15% రిటర్న్ ఇచ్చింది. సో మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఈక్విటీ S&P 500, అది 12.5% ఇచ్చింది. స్మాల్ క్యాప్ 3.3 ఇచ్చింది. నెక్స్ట్ అలా చూసుకుంటూ వెళ్తే గనక లాస్ట్ 2024 లో చూస్తే గనక S&P 500 ఇంటర్నేషనల్ ఈక్విటీ యుఎస్ ఇండెక్స్, ఇది అన్నిటికన్నా బెటర్ రిటర్న్ ఇచ్చింది. సో 26.9. లీస్ట్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్ ఇచ్చింది. సో 10 years యావరేజ్ పడిపోయింది అంటారా దీన్ని బట్టి చూస్తే? అంటే లాస్ట్ 10 years లో కనుక చూస్తే రియల్ ఎస్టేట్ 3 times బాటమ్ లో ఉంది. బట్ మనకేంటంటే ఒక 10 years పీరియడ్ లో చూసుకున్నప్పుడు లాస్ట్ ఇండియా మొత్తం చూసుకుంటే కనుక రియల్ ఎస్టేట్ పెద్దగా ఏం పర్ఫార్మ్ చేయలేదు. యావరేజ్ రిటర్న్ మనకి 4-5% మాత్రమే ఉంది. మనకి లాస్ట్ 10 years లో చూసుకుంటే కనుక మిడ్ క్యాప్ 19% ఇచ్చింది, స్మాల్ క్యాప్ 16% ఇచ్చింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఈక్విటీ 15% ఇచ్చింది. చాలా మంది ఏమనుకుంటారంటే, ఓకే నేను స్మాల్ క్యాప్ లో పెట్టుకుంటే నాకు మంచి రిటర్న్స్ వస్తాయి, నాకు ఫోన్ చేసి కూడా అడుగుతారు మంచి స్మాల్ క్యాప్ ఫండ్ చెప్పండి సార్ అంటారు. యూజువల్ గా అంటే అందులో కూడా బెస్ట్ దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఫండమెంటల్స్ ఇక్కడ ఏంటంటే మనకి ఒక 10 years పీరియడ్ చూసుకుంటే ఏది బెస్ట్ వస్తుందో తెలియదు. సో మనం అన్నిట్లో పెట్టుకుంటూ ఉండాలి. థియరీ ఏం చెప్పొద్దు అంటే స్మాల్ క్యాప్స్ విల్ బీట్ మిడ్ క్యాప్స్ అని చెప్తాం లాంగ్ పీరియడ్ లో. బట్ లాస్ట్ 10 years లో కనుక ఇదే నమ్మి ఎవరైనా పెట్టారనుకోండి మొత్తం స్మాల్ క్యాప్ లో, మిడ్ క్యాప్ లో పెట్టుకున్న దానికన్నా తక్కువ వచ్చింది. అండ్ ఇంటర్నేషనల్ ఈక్విటీని కంప్లీట్ గా ఇగ్నోర్ చేశారనుకోండి 15% రిటర్న్ విత్ లెస్ వాలటిలిటీ. సో ఇక్కడ కూడా తక్కువ వచ్చింది. అండ్ మీరు అడిగినట్టు నెక్స్ట్ లాస్ట్ 1 year లో లేదా 3 years లో బెస్ట్ 10 మ్యూచువల్ ఫండ్స్ అడిగారు కదా. నేను 2025 January 1st నుంచి ఈ రోజు వరకు డేటా తీసుకుంటే కనుక ఇయర్ టు డేట్ అంటాం దీన్ని. ఇందులో హైయెస్ట్ వచ్చింది ఏంటంటే మీరు స్క్రీన్ మీద చూస్తే కనుక DSP వరల్డ్ గోల్డ్ ఫండ్ వచ్చింది. సో 79% రిటర్న్ జనరేట్ చేసింది. ఇఫ్ యు ఇన్వెస్ట్ a lakh 79%, 1,79,000. యా. నెక్స్ట్ వచ్చేసరికి ICICI మెటల్ అండ్ ఎనర్జీ ఫండ్. నెక్స్ట్ మిరే అసెట్, హ్యాంగ్సెంగ్ అండ్ టెక్ ఫండ్. అలా టాప్ 10 లో కనుక చూసుకుంటే మీకు సిల్వర్ ఉంది మళ్ళీ. సో మినిమం 33% రిటర్న్ వచ్చింది. ఇక్కడ ఏంటి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఏవి రిటర్న్ రాదు. వచ్చినాయి అన్ని చూస్తే కనుక గోల్డ్, సిల్వర్ అంటే కమోడిటీస్ ఆ సెక్టార్ లో ఉన్నవి ఎక్కువ వచ్చాయి. అండ్ ఒక థీమాటిక్ ఫండ్ అనేది వచ్చింది. దీన్ని కొంచెం మార్చి చూద్దాం. స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే కనుక 1 year రిటర్న్స్ ఇక్కడ చూసుకుంటే హ్యాంగ్సెంగ్ టెక్ ఫండ్ మిరే అసెట్ ఇది 81% రిటర్న్ ఇచ్చింది. సో 1 lakh బికమ్స్ 1,81,000. బట్ ఇయర్ టు డేట్ చూస్తే కనుక మీరు ఇందాక నేను చెప్పిన దాంట్లో అది 3rd place కి పడిపోయింది. 1 year లో 81% ఇచ్చింది. బట్ అదే నేను January 1st నుంచి చూస్తే కనుక సేమ్ ఫండ్ గివ్ మీ 35% రిటర్న్. సో నేను 1 year రిటర్న్స్ చూసి పెట్టాలా? అప్పుడు పెడితే కనుక నాకు 35% వచ్చింది. అంటే ఇక్కడ డైనమిక్స్ ఎలా మారుతాయి? 35% ఆల్సో వెరీ గుడ్ కదా. యా, ఇట్స్ వెరీ గుడ్. వి ఎక్స్పెక్ట్ 12%. బట్ ఇంకా చెప్తాను 3 years 5 years అప్పుడు ఈ ఫండ్ ఎక్కడ ఉంటుందో మీరు చూడండి. యా, చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ ఆల్సో లాస్ట్ 1 year నుంచి బాగానే డీసెంట్ గా పర్ఫామ్ చేసింది. మీరు కనుక చూస్తే కనుక మోస్ట్లీ ఈ కమోడిటీస్, బీస్ ఇవి మాత్రం లాస్ట్ 1 year 40% అండ్ అబోవ్ రిటర్న్ ఇచ్చిన వాటిల్లో ఉన్నాయి. సో ఇక్కడ కూడా మోస్ట్లీ మనకి ఏంటంటే మనం పెడుతున్న ఏ క్యాప్స్ అయితే లేవు, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవి ఇట్లా చోటు సంపాదించలేదు. బట్ ఇప్పుడు కనుక మనం 3 years చూద్దాం. మనం ఎప్పుడు 1 year 6 months ఈ రిటర్న్స్ చూసి మిస్లీడ్ అవ్వకూడదు. మీరు కనుక 3 years కనుక చూస్తే కనుక సో ఇప్పుడు వస్తున్నాయి స్మాల్ క్యాప్ ఫండ్ 10th place లో ఉంది 28%. నెక్స్ట్ PSU ఫండ్ SB వాళ్ళది 9th place లో 29% ఉంది. కొన్ని PSU సెక్టార్స్ ఇవి కనుక 3 years లో రిటర్న్ ఇచ్చాయి. మీరు కనుక చూసుకుంటే ఎప్పుడు షార్ట్ టర్మ్ లో సెక్టార్స్ కానీ ఆ టైంలో రన్ అయిన ఒకవేళ కమోడిటీ రన్ అయితే
కమోడిటీస్ ఏదైతే థీమ్ రన్ అయింది అనుకోండి ఆ థీమ్ మీద ఉన్న ఫండ్స్ మాత్రమే టాప్ లో ఉంటాయి ఓకే షార్ట్ పీరియడ్ లో. సో 3 years ఇస్ ఆల్సో షార్ట్ పీరియడ్. 3 years లో చూసుకున్నా గానీ మనకి మోస్ట్లీ డిఫెన్స్ అంటే డిఫెన్స్ టాప్ 10 లోకి రాలేదు. ఓకే డిఫెన్స్ కి ఏమైందంటే మధ్యలో 1 year లీన్ పీరియడ్ ఉంది. ఆపరేషన్ సింధూర్ అప్పుడు బాగానే ఉంది, 2023 అప్పుడు బాగానే ఉంది, బట్ 2024 ఆ టెన్షన్స్ ఏం లేవు కదా. అవును. అంటే డిఫెన్స్ అది రాలేదు అందువల్ల. బట్ ఇక్కడ ఏమవుతుందంటే 3 years వచ్చేసరికి మోస్ట్లీ గోల్డ్, నెక్స్ట్ ఒక స్మాల్ క్యాప్ ఫండ్ అయితే వచ్చింది. ఓకే. అదే 5 years వెళ్ళారు అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ థీమ్ బాగా పెరిగింది. సో మళ్ళీ పిఎస్యు సెక్టార్, బ్యాంక్స్ ఇవన్నీ కోవిడ్ తర్వాత చాలా బాగా పుంజుకున్నాయి. ఓకే. సో ఇవి బాగా రిటర్న్ వచ్చింది. అదే మీరు 10 years వెళ్తే కనుక స్మాల్ క్యాప్ ఫండ్స్ రిటర్న్ వచ్చింది. ఇక్కడ మీరు కనుక లిస్ట్ మొత్తం కనుక చూసుకుంటే 10 years ఉన్నాయి, 1 year లో లేవు. ఓకే. సో ఎప్పుడు లాంగ్ టర్మ్ యావరేజెస్ మనం క్యాప్చర్ చేయాలి. అండ్ ఈ ఫండ్స్ కూడా ఎవ్రీ ఇయర్ మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 years టాప్లో వచ్చిన మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళ నాస్డాక్ ఫండ్ కనుక తీసుకుంటే అది 2022లో -25% రిటర్న్ ఇచ్చింది. బట్ 10 years ఆన్ అన్ యావరేజ్ ఇట్ 22.49% రిటర్న్. సో ఇక్కడ మనం ఏం చెప్తాం అంటే కనుక ఫండ్స్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్, అవి వెళ్తున్న థీమ్స్ ఇంపార్టెంట్. ఒకటి మీరు థీమ్స్ ఐడెంటిఫై చేయగలిగితే డూ దట్ ఇన్వెస్ట్మెంట్. లేదు అనకంటే ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేయండి అండ్ వెయిట్ ఫర్ ద లాంగ్ రన్. మీరు 1 year లో చూసినట్టు 10 years యావరేజ్ 22% బెస్ట్ ఇచ్చింది, అదే 1 year లో కనుక 80% ఇచ్చింది. అంటే ఈ 80% ఇలాంటివన్నీ లాంగ్ రన్ లో వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే పడిపోతూ ఉంటాయి. మీకు ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పండి. ఒక కేటగిరీ తీసుకున్నాను, కాంట్రా ఫండ్ యాజ్ ఎ కేటగిరీ. ఇందులో ఏంటంటే ఒక లాస్ట్ 5 years రిటర్న్ కనుక చూసుకుంటే కనుక ఎస్బీఐ కాంట్రా ఫండ్ హ్యాస్ జనరేటెడ్ 28.5% రిటర్న్. బట్ 10 years లో చూసుకుంటే ఏమైందంటే కాంట్రా ఫండ్ లో ఉన్న అన్ని 16% రిటర్న్ ఇచ్చాయి. కేటగిరీ యావరేజెస్ అన్ని లాంగ్ టర్మ్ లోకి వెళ్ళే కదా దగ్గర అయిపోతూ ఉంటాయి. ఈ మనకుండే ఈ డీవియేషన్స్ అన్ని షార్ట్ టర్మ్ లోనే ఉంటాయి. సో మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఫోకస్ ఆన్ ద అసెట్ క్లాస్, ఏది ఎంత రేషియోలో ఉండాలో వాటిని పెట్టండి. మీకు ఎస్బీఐ కాంట్రా ఫండ్ కనుక 2015 నుంచి 2020 వరకు 5 years మీరు ఎస్ఐపి చేసినా కానీ మీకు నెగిటివ్ రిటర్న్ వచ్చింది. బట్ నెక్స్ట్ 5 years మీరు కంటిన్యూ చేశారు, దెన్ దట్ ఫండ్ కాట్ ద బెటర్ రిటర్న్. దానివల్ల మనకి యావరేజ్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎలాంటి ఫండ్లో పెడుతున్నాం, ఎంత రేషియోలో పెడుతున్నాం. సో అది మీకు తెలిస్తే గనక ఓకే, తెలియకపోతే ఏదైనా అడ్వైజర్ని కాంటాక్ట్ అయ్యి లాంగ్ టర్మ్ లో ఎలా వెళ్ళాలి, వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్. నేను నా దగ్గరకు వచ్చే వాళ్ళని చాలా మంది అడుగుతాను, మీరు ఈ ఫండ్స్ ఏ స్ట్రాటజీతో పెట్టారని. స్ట్రాటజీస్ విల్ సర్వైవ్ ఫర్ ద లాంగ్ రన్. అది రైట్ ఆర్ రాంగ్, రాంగ్ అయితే మనం మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుంటాం. అంతేగాని జస్ట్ బ్లైండ్ గా పెడితే కనుక యూ వోంట్ గెట్ అ రిటర్న్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక 1 year ఫండ్స్ ఆర్ నాట్ ఇన్ ద 10 years కేసెస్, అవి ఎక్కడో బాటమ్ లో ఉన్నాయి. సో మీరు లాస్ట్ 1 year 3 years నేను గూగుల్లో చూసి పెడతా అంటే కనుక పీరియడ్స్ టైం గడిచే కొద్ది ఏమవుతాయంటే మీ రిటర్న్స్ లీస్ట్కి వెళ్ళిపోతూ ఉంటాయి, లీస్ట్ క్వార్టర్కి వెళ్ళిపోతూ ఉంటాయి. సో మీరు ఎప్పుడు ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకొని ఆ స్ట్రాటజీ ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేయండి. ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ మీ అందరికి అర్థమైంది కదా. సో టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే బాగా పర్ఫామ్ చేసాయో చక్కగా వివరించారు. కాకపోతే ఎప్పటికప్పుడు మార్కెటింగ్ వోల్టాలిటీ కూడా ఉంటుంది కాబట్టి మీరు ప్రాపర్గా స్టడీ చేసి ఆర్ ఎల్స్ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడుకొని సో దట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ని చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. సో మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ signing off. Video నచ్చినట్లయితే like, share and subscribe. Thanks for watching.